కూడా మాట్లాడట్లా నెగోషియేట్ చేయమన్నా డిస్కషన్ చేయమన్నా కానీ ఇదే బెస్ట్ ఆఫర్ అని మీరే చెప్తారు వాళ్ళకి చెప్పలేదు కదా మనం డిసైడ్ చేయాలి కదా పెంచడానికి 160 kV అని మళ్ళాక ఎక్కడెక్కడ పాటించారన్న యూనిపోల్ వేసుకుని 5 ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి రాసుకొని ఆ ట్రాన్స్ఫర్ పెట్టి దీన్ని సింగిల్ పవర్ యూనిపోల్ మీద షిఫ్ట్ చేసేటట్టు పెట్టండి 160 kV అట్లా వదిలేసేటట్టు రాత్రిపూట ఎవరికైనా యాక్సిడెంట్ అవ్వచ్చు ఎప్పుడు అది ఏ డేట్ది డౌట్ ఏముంది అసలు డౌట్ ఏముంది దొంగ పని చేశారని నైట్ షెల్టర్ అదే ఇప్పుడు మెసేజ్ చేసి అప్ చెప్పండి వర్షాకాలం రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధానమైన కాలువల గురించి దాదాపు 46 లక్షలతోటి మనం అప్రమత్తం చేసుకుంటూ కాలువలు ఆధునీకరణ చేసుకుంటూ వచ్చాం. అయితే ప్రధానమైన కాలువలు పంట కాలువలు వీటితో పాటు సైడ్ కాలువలు వార్డులో ఉన్న చిన్న చిన్న రోడ్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. నిన్న కూడా నేను మన రైల్వే స్టేషన్ ప్రాంతంలో అక్కడ పర్యటించినప్పుడు కమిషనర్ గారికి సిబ్బందికి చెప్పాను. ఇవాళ ఉదయం నుంచి స్థానికంగా ఉన్న మన శానిటేషన్ వర్కర్స్తో కూడా కూర్చుని నేను మాట్లాడతాను, వాళ్ళ సమస్యలను తెలుసుకుంటాను. ఎందుకంటే ఇదివరకు ఉన్న జనాలకు ఉన్న ఆ కీర్తి ప్రతిష్ట శానిటేషన్ విషయంలో మనం అద్భుతంగా చేసామని 2014 వరకు మనం చాలామంది మనని ఒక ఎగ్జాంపుల్గా తీసుకునేవాళ్ళు. ఆ పరిస్థితి తగ్గిపోయింది, జనాభా కూడా పెరిగింది. సో ఆ వాస్తవాన్ని బేస్ చేసుకుని ఎంహెచ్ఓ గారిని కమిషనర్ గారికి చెప్పాను నేను ఒక ఆడిట్ చేయమని. శానిటేషన్ ఆడిట్ చేసిన తర్వాత పరికరాలు కొనాలా లేదా అదనంగా మేము సిబ్బందిని పెట్టుకోవాలా